ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఉండేదండి వాటర్. ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ దాకా తగ్గుకుంటూ వెళ్ళింది. చివరి దాకా చూపిస్తా మీకు. చాలా వరకు తగ్గిపోయిందండి. ఇది అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ర్యాంప్ అండి. ర్యాంప్ కిందకి వెళ్ళడానికి ఇలా కిందకి వెళ్ళి ఆ లోపల కన్స్ట్రక్షన్ జరిగే కాడ ఈ మెటీరియల్ సప్లై చేయడానికి అన్నీ కాంక్రీట్ కానీ దేనికైనా కానీ వెళ్ళే ర్యాంప్ అనమాట ఇది. ఈ ర్యాంప్ కిందకి వెళ్ళిపోయింది. అటు సైడు లోతు ఉంటుంది, అట్లాగే ఇటు సైడు లోతు ఉంటుంది. ఈ తిన్నగా అయితే లోతు ఎక్కువ ఉండదండి. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు తగ్గిపోయింది. అట్లా స్లోప్గా చూస్తేనేమో 10-15 అడుగుల దాకా తగ్గినట్టు కనపడుతుంది. డెప్త్ చూస్తే మాత్రం మినిమం ఈజీగా 8 నుంచి 10 అడుగుల మధ్యలోకి అయితే తగ్గిందండి ఇప్పటి వరకు. ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కదా, అందుకని మీకోసం ప్రతిరోజు నేను వీడియో చేసి చూపిస్తున్నానండి. అక్కడైతే ఫిల్లర్స్ మనకి కింద సీల్డ్ వాల్ టెక్నాలజీతో కట్టారు కదా, కింద మనకి కాంక్రీట్ అనేది కనపడలేదు మొన్నటి వరకు. ఇప్పుడు కాంక్రీట్ కూడా కనపడుతుంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఒకసారి ట్రై చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా వాటర్ అంతా తగ్గిపోయింది. అవి చూశారు కదండి, కింద ఎర్జీ కాంక్రీట్ కనపడుతుంది కదా. మొన్నటి వరకు ఆ కాంక్రీట్ అనేది కనపడలేదండి, ఓన్లీ సువ్వలే కనపడ్డాయి. అంటే నీళ్లు అంతవరకు పైకి ఉండేవి. ఇప్పుడు నీళ్లు బాగా తగ్గిపోవడం వల్ల కింద కాంక్రీట్ కూడా కనపడుతుంది. సీల్డ్ వాల్ టెక్నాలజీతో కాంక్రీట్ వేసేసారు కదా, పై వరకు అలాగే నిర్మించుకుంటూ వెళ్తారండి. ఆ సువ్వలు అలాగే పైదాకా బుట్టలాగా అల్లుకుంటూ వెళ్తారు. దాని మధ్యలో పై అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి కాంక్రీట్ నింపేస్తారండి. ఆ విధంగా అయితే ఇది కన్స్ట్రక్షన్ జరిగిద్ది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు 8వ తారీఖు. ఈరోజు వాటర్ లెవెల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 20వ తారీఖు లోపు మీకు ప్రతిరోజు ఎంతవరకు తగ్గుతుంది, ఎట్లా ఉంది అనేది మొత్తం మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అయితే కింద కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ నుంచి పై దాకా కట్టే వరకు ప్రతి వీడియో కూడా 50 అంతస్తులు కట్టేదాకా మీకు ఒక్కొక్కటిగా మీకు వీడియో చేసి ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ చూపిస్తూనే ఉంటానండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే బెల్ సింబల్ నొక్కండి. ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వరకు అయితే వాటర్ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయండి. అటు సైడు మీకు దీనికి అవతల సైడు రోడ్స్ కన్స్ట్రక్షన్ జరిగే కాడ గుంటలాగా తవ్వారు కదా, అయితే అక్కడ ఏమైందంటే అక్కడ వాటర్ బాగా ఉండిపోవడం వల్ల అదంతా యువతలకు వచ్చేసిందని చూపించాను కదా, మీకు ప్రతి వీడియోలో చూపించాను. అయితే ఇప్పుడు ఇటువైపు వాటర్ అంతా తగ్గిపోయిందండి. ఆ వేసిన కట్ట మీదే ఇంకా వాటర్ బాగా అటు నుంచి ఫ్లోటింగ్ ఎక్కువైపోయి తన్నేస్తుంది. కట్ట తెగే ఆలోచనలో ఉందంట. అందుకని ఏం చేస్తున్నారంటే మళ్ళీ కట్ట ఎక్కువగా చేస్తున్నారు. మీకు అది కూడా చూపిస్తాను అటు వెళ్ళి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే అప్డేట్స్ ఈ విధంగా ఉందండి. మళ్ళీ మీకు ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అది కూడా చూపిస్తానండి అక్కడ దాకా వెళ్ళి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదండి ఇక్కడ వరకు అయితే వాటర్ ఈ విధంగా లాగేసింది. ఈ విధంగా వాటర్ అయితే లాగేసింది ఇటువైపు మొత్తం. ఇటు సైడ్ బాగా వాటర్ ఫ్లోటింగ్ అనేది తన్నేస్తుందండి. వాటర్ ఫ్లోటింగ్ బాగా తన్నేయడం వల్ల దీన్ని ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ కట్ట పెంచుతున్నారు. ఇట్లా పెంచడం వల్ల ఏంటంటే యువతల వాటర్ అనేది ఇటువైపు రాకుండా ఉండటానికి.
అదేండి పొజిషన్. ఇక్కడైతే వాటర్ బాగా ఈ టైపు నుంచి తనుడు ఎక్కువ రాకుండా ఇక్కడ నుంచి ముందుగానే మొన్న వేసిన దానికన్నా ఎక్కువగా కట్ వేసేసి ఈ వాటర్ అనేది ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నారు ఇటు రాకుండా. దానివల్ల ఏంటంటే ఇటు సైడ్ మొత్తం కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది. వాటర్ అయిపోవడం వల్ల అవతల సైడ్ వాటర్ అనేది చాలా క్లియర్గా త్వరగా వచ్చేస్తుంది అనమాట. మీకు ఇక్కడికి వెళ్ళి చూపిస్తానండి. మళ్ళీ మనం అంతకుముందు వీడియోలో చూసాం కండి వాటర్ లెవెల్ ఎంతవరకు తగ్గుతుందో ఈ రాయి గురించి మీకు చూపించాను. అక్కడ నుంచి లెవెల్గా మీరు అర్థం అవ్వాలని. చూడండి, ఆ రాయి ఎక్కడో పైకి వెళ్ళిపోయింది, వాటర్ అనేది కిందకి దాకా తగ్గిపోయింది. ఇంకా ఆ విధంగా తగ్గిపోతుంది అనమాట మొత్తం. ప్రస్తుతానికైతే ఈరోజు అప్డేట్స్ ఇదండి. మళ్ళీ మీకు రేపు అప్లోడ్ చేస్తాను. రేపు అప్డేట్స్ ఏంటని మీకు మళ్ళీ చెప్తానండి. మనకి ప్రజెంట్ జరిగే వర్క్ ఇది కాబట్టి మీకు రోజు ఇది చూపిస్తానండి. తర్వాత పండగ తర్వాత వర్క్లన్నీ స్టార్ట్ అవుతాయి కదా, రోడ్డు వర్క్లు, బిల్డింగ్స్ వర్క్స్ అని ప్రతిదీ కూడా రోజుకి 2-3 వీడియోస్ మీకు అప్లోడ్ చేసి ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.